సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఇటీవల పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విహెచ్. సీఎం రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఇటీవల రేవంత్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు టికెట్ తనకిచ్చే అవకాశం లేదని విహెచ్ అలకబూనారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు విహెచ్ దూరంగా ఉంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ మాట్లాడారు. విహెచ్ ను వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు మహేష్ కుమార్ గౌడ్. అన్ని విధాలుగా అండగా ఉంటామని విహెచ్ కు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు భేటీ అయ్యారు. అప్డేట్స్ ఏంటి? జాన్సరాని ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఒకవైపు ఢిల్లీలో సమావేశం ఉంది. అయితే మరోవైపు సంబంధించి సీనియర్ నేత వి హనుమంతరావు తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విహెచ్ అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం నుంచి తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి దీనికి సంబంధించి కూడా నేతలందరూ కూడా సీనియర్ నేతలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి కూడా దీనికి సంబంధించి కూడా ఒకసారి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. గత ఎన్నికల్లో కూడా తనకు అవకాశం కల్పించాలన్నప్పుడు నెక్స్ట్ టైం చూస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా తన పోటీకి దూరంగా ఉన్నాను, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని ముఖ్యమైన నేతలందరూ కూడా హామీ ఇచ్చారు. కానీ మళ్ళీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు టికెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చినప్పుడు తన పేరు ప్రస్తావనకు రావట్లేదంటూ కూడా విహెచ్ చాలా అల్కబుల్న పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా విహెచ్ 2-3 రోజుల క్రితం కూడా పార్టీ వేదికపై నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే బీసీలకు సరైన టికెట్లు కేటాయించట్లేదు, అదేవిధంగా వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యంగా ఎక్కువిస్తున్నారంటూ కూడా విహెచ్ ఈ అంశానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో పార్టీ కూడా కాస్త దృష్టి సారించిన పరిస్థితి ఉంది. విహెచ్ను స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇది అంశం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ కూడా చేసిన కామెంట్స్ నేపథ్యంలో నేరుగా తనని సీఎం రేవంత్ రెడ్డి వద్దకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా విహెచ్కు అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఖచ్చితంగా టికెట్ విషయంలో తన చేతిలో లేకపోయినప్పటికీ సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయింపు జరుగుతుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తాను భరోసా ఇస్తాను, తను కూడా ప్రాధాన్యత తీసుకుంటాను, దీనికి సంబంధించి కూడా విహెచ్కి ఎక్కడ కూడా గౌరవం తగ్గకుండా తాను చూసుకుంటానంటూ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ వెంట తీసుకెళ్లే నేపథ్యంలో ఇద్దరి మధ్యలో కూడా చర్చ జరిగిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి ఖమ్మం సీటు అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఖమ్మంలో టికెట్ కేటాయించిన నేపథ్యంలో సికింద్రాబాద్ సంబంధించి ముఖ్యంగా సికింద్రాబాద్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ తీసుకొచ్చి ఖైరతాబాద్లో పెట్టారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి దానం నాగేందర్ సామాజిక వర్గం, విహెచ్ సామాజిక వర్గం సేమ్ ఒకే సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా తన పేరు పరిశీలించినట్టే తాను కూడా సికింద్రాబాద్ నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండేనట్టు కూడా ఈ అంశాన్ని కూడా వాళ్ళు వేదికలపైన కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి ఈ 2 అవకాశాలను కూడా మొదట్లో భావించారు. కానీ ఈ 2 కూడా అవకాశాలు ఇప్పుడు అక్కడ టికెట్లు అనౌన్స్ చేశారు. కాబట్టి ఖమ్మం సీటు విషయంలో మరోసారి పునరాలోచన చేయాలి, అక్కడ బీసీలకు టికెట్లు ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇక్కడ బీసీలకు కూడా ఇవ్వలేదు. కేవలం 3 రిజర్వ్ అంటే 3 జనరల్ స్థానాలు ఉన్నప్పటికీ ఆ 3 జనరల్ స్థానాల్లో కూడా ఇక్కడ బీసీలకు ఇవ్వలేదు. కాబట్టి ఆ పరిధిలో ఈసారి కనుక పార్లమెంటు టికెట్ను బీసీకి ఇచ్చినట్లయితే కనుక న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఈ విషయంలో బీసీలకు ఇవ్వాలంటూ కూడా విహెచ్ ఈ అంశాన్ని సీఎం వద్ద ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయితే దీని అంశానికి సంబంధించి అక్కడున్న లోకల్గా ఉన్న ఈక్వేషన్స్ కానీ ఎమ్మెల్యేలు ఇస్తున్న ఫీడ్బ్యాక్తో పాటు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుంది. ఈ అంశం అంతా కూడా పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిధిలో చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ టికెట్ దక్కపోయినప్పటికీ కూడా రాజకీయంగా తనకు ఒక భరోసా కల్పిస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వంలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రతాప్, ఇటీవల ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని ఇవాళ విహెచ్ కలిశారు, దాంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీని మనం అసలు ఎలా చూడొచ్చు? ఆయనకు ఖమ్మం సీట్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీనియర్ నేతలు కొద్దిమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వరుసగా వలస వచ్చిన నేతలకే టికెట్లు కేటాయిస్తున్నారంటూ కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, బహిరంగ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. పార్టీ వేదికలపైన కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే సెటరేట్ చేసుకోవాలని ఒక ఆలోచన అయితే పార్టీ నేతల్లో ఒక చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా నేరుగా ఎవరెవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో వారితో ఒకసారి మాట్లాడి సంప్రదింపులు చేయాలని కూడా ఆలోచన చేశారు. అందులో భాగంగానే విహెచ్ 3
రోజుల క్రితం పార్టీ వేదిక పైన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు రావడం జరిగింది. విహెచ్ ను స్వయంగా తన వద్దకు తీసుకొచ్చినట్లయితే మాట్లాడతానని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వద్ద భేటీ కావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించితో పాటు టికెట్ల అంశానికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చించుకున్న తర్వాత ఒకవేళ టికెట్ దక్కకపోయినా ప్రభుత్వంలో మాత్రం ఒక బాధ్యత మాత్రం ఖచ్చితంగా కల్పిస్తామని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.